ఇప్పుడు వర్షం తగ్గింది. ఓకే, ఐ క్యాన్ మేక్ వ్లాగ్ ఈజీలీ. ఇటు పక్కన చర్చే, ఈ మధ్యలో మెయిన్ చర్చ్, మళ్ళీ సైడ్కి చర్చ్. సో ఇరు పక్కల చర్చ్, ముందేమో రైట్ సైడ్ జీసస్ స్టాచ్యూ ఉంటుంది పెద్దది. సో ఇక్కడ ఇది చూసుకున్నాం కదా, మొత్తం బురద ఉంది. సో ఇక్కడ చెప్పులు తీసేసి మోకాళ్ళ మీద అక్కడ నుండి నడుస్తారు. అవి నడుస్తూ ఉన్నారు. నేను వాళ్ళని వెళ్తాను, రన్ చేస్తాను. మళ్ళీ వెళ్ళకపోతే లేట్ అవుతుంది. వాటర్ ఉన్నాయి ఆయన, జారితే మళ్ళీ పెద్దలొల్లి. సరే వెళ్ళనే పోదాం, తొందరేమని. నడుస్తూ ఉన్నారు మోకాల మీద. యాక్చువల్లీ ఇసుక ఇది వాన వల్ల, వాటర్ వల్ల మొత్తం అటు ఇటు అయిపోయింది. సో చూసారా, మామూలు విషయం కాదు. అక్కడికి వెళ్ళి నాకు తెలిసి ఇది డిస్టెన్స్ తెలీదు, నాకు తెలిసి 1/2 కిలోమీటర్ పైననే ఉంటుంది. చూడండి ఒకటే సారీ, చాలా కష్టం. అది కూడా మొక్కల మీద కంప్లీట్. అంటే చెప్పాను కదా, ఎవరు బిలీవ్ వాళ్ళు. కొంతమంది కోరికలు వాళ్ళ జీవితంలో ఏదైతే ఆశతో ఉన్నారో వాటి కోరికల కోసం దేవుని యొక్క ఫెయిత్ అండి, విశ్వాసం ద్వారా సమస్తం సాధ్యం అన్నాడు దేవుడు. బట్ విశ్వాసం ఉంచాలి. బట్ ఇది కూడా ఒకలాంటి విశ్వాసమే, కానీ నేను ఎవరిని వ్యతిరేకించాను. ఎందుకంటే ఇక్కడి నుంచి నాకు నడవడం అనేది చాలా డిఫికల్ట్. చూడండి, అంటే దేవుడు నాకు ఇది కూడా, అంటే ఇది కూడా ఒకసారి చేస్తే ఏంటంటే, దేవుడు సిలువను మోసిండు కదా వెళ్ళేటప్పుడు, చనిపోయేటప్పుడు, సేవ వేయబడేటప్పుడు దేవుడే అంత కష్టపడితే, నాకు తెలిసి ఇది కూడా మనకు ఒక లైఫ్లో ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఈ మోకాల మీద నడిస్తేనే ఎంత ఉంది. దేవుడు ఆయన 39 కొరడా దెబ్బలతో కొట్టబడి, సిలువ మోసి, రక్తము కార్చి, రక్తం బొట్టు కూడా లేకుండా, వాటర్ మన బాడీ ఎంత కూడా లేకుండా అంత నడిచిందంటే, ఇంకా దేవుడు ఎంత గ్రేట్ దీంతో పోల్చుకుంటే. కానీ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ అండ్ దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించడం అంటే, దేవుని లాంటి ప్రేమ ఇక్కడ దొరకదు లోకంలో. అది ఎవరి మధ్య, మన సొంత వారి మధ్య దొరకదు, తల్లిదండ్రుల మధ్య కూడా దొరకదు, బంధుమిత్రుల మధ్య దొరకదండి. అది శాశ్వతమైన ప్రేమ. అది చూడండి, ఇంకా నడుస్తూ ఉన్నారు మోకాల మీద. నాకు తెలిసి పాపని ఎత్తుకొని నడుస్తూ ఉందండి. చూసారా, పాపని ఎత్తుకొని వెళ్ళడం అనేది ఇట్స్ వెరీ టాస్క్. టాస్క్ డిఫికల్ట్. బట్ దేవుడు మన గురి దేవుని వద్దనే ఉండాలి. పాట ఉంటుంది కదా, నా గురి నీవేనా ప్రభువా, నీ దరినే చేరెదను, నేను నీ దరినే చేరెదను. అలా దేవుడే మన గురి, దేవుడే మన గమ్యం, దేవుడే మన స్థితి, దేవుడే ఒక మన స్థానం. కాబట్టి ముందుకు పోతూనే ఉండాలి అంతే. కమ్ ఆన్, వీ క్యాన్. చూడండి చర్చ్ దేనండి అమ్మో, వాళ్ళు అలసిపోయినట్టున్నారు. చూడండి జీసస్ స్టాచ్యూ అక్కడ కనబడుతుంది మనకి. కంప్లీట్లీ టైర్డ్ అయినట్టుంది వాళ్ళు. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వాళ్ళ మదర్ అనుకుంటా, షీఈ్ ఎంకరేజింగ్.
వస్తాయా? అరే చెప్పులు పడేకరా బాబు, వాటర్ ఎక్కువ చెప్పులు పడేస్తుంది. వెళ్ళు క్యాండిల్స్ అమ్ముతున్నారు, క్యాండిల్స్ మనకు అవసరం లేదు. మళ్ళీ వర్షం మెల్లమెల్ల చినుకులతో స్టార్ట్ అయింది, డ్రైన్ అయిపోయింది ఇక్కడ. క్యాండిల్స్ అమ్ముతున్నాడు వద్దని చెప్తున్నాను. ఇది పైన కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు. ఆల్రెడీ చర్చ్ అయింది, మార్నింగ్ స్టార్ చర్చ్ అంట, అందులోకి వెళ్దామండి. సో ఇదే అండి, చూసారా అక్కడ నుంచి నాకు తెలిసి ఇది హాఫ్ కేమ్ పైననే ఉంది. నాకు నడుస్తుంది ఏంటంటే ఈజీలీ 1/2 కిలోమీటర్ పైన ఉంది. సో ఐఎమ్ జంపింగ్ ఇన్ టు దట్. ఇసుక చూడండి మొత్తం పోయింది. ఓకే కూర్చున్నారు ఇక, నా వల్ల కాదురా బాబాను కూర్చున్నట్టుండే అన్న అంకుల్ అన్న వాళ్ళు. మార్నింగ్ స్టార్ట్ చేసి చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ డిఫరెంట్ ఉంది అన్నిటికన్నా. వెళ్దాం, లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్దాం, సో లోపలికి వెళ్దామండి, చూద్దాం లోపల ఎలా ఉందో చర్చ్. The Golden Jubilee of Shrine of Vailamkani and then its celebration is established in the Basilica. Okay. లోపలికి వెళ్దాం. ఓకే, ఇందులో తక్కువ మంది ఉన్నారు. మార్నింగ్ స్టార్ట్ చేస్తుంది. ఓ చాలా పెద్ద సారీ. రీసౌండ్ వస్తుంది ఇక్కడ.
డిజైన్ లోపల మదర్ మేరీ అండ్ జీసస్ మనం అక్కడ చూస్తున్నది. అండ్ ఇక్కడ చూస్తున్నది దేవుడు ప్రభు రాత్రి భోజనం 12 మంది శిష్యులతో పోడియంలా ఉంది కదండి అది. సో ఇది మార్నింగ్ స్టార్ చర్చ్. దగ్గరికి వెళ్దాం. సో ఇదేంటంటే పశువుల పాట దేవుడు ఎలా జన్మించింది అనేది సిగ్నిఫికెన్స్. కానీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు గెట్ టు నో ఈజీ ఎట్లా జీసస్ కూడా ఎక్కడ జన్మించింది అని అందుకే చెప్పారు. శిశువు జన్మించాడు. ఇదండి చర్చ్.